ఏండి అందరూ బాగున్నారా? అందరూ బాగోవాలి. అందులో మనం ఉండాలి. నేను కారం కోడి మాంసం తీసుకున్నానండి. దీనికి ఏమీ కాదు సింపుల్‌గా ఉండాలి. 2 ఉల్లిపాయలు తీసుకున్నాను. ఒక అర కేజీ చికెన్ తీసుకున్నాను. నేను చేసే విధానంగా చేస్తే ముక్కతో పాటు అంటుతో చక్కగా అన్నమంతా కలిసిపోతుందండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు సింపుల్‌గా. ఎవరైనా కొత్తగా పెళ్ళైన వాళ్ళైనా, బ్యాచిలర్స్ అయినా, వంట రాని వాళ్ళైనా ఎవ్వరైనా సరే చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఏమీ కాదండి. ఇది నాటుకోడిలా ఉంటదండి తినడానికి. చికెను శుభ్రం చేసుకొని, చికెన్‌ని శుభ్రంగా కడిగేసుకొని, ఆయిల్ పెట్టుకొనండి బండి మీద కడిగేసుకున్న చికెన్ ఏసేసి, కొంచెం పసుపేసి, చక్కగా మనం దాన్ని అలా మగ్గనివ్వాలండి. దీంట్లోకి ఉల్లిపాయలెయ్యను నేను పేస్ట్ ఏత్తాను. పేస్ట్‌తోనే ఫ్రై చాలా టేస్టీగా ఉంటదండి. ఇలా పేస్ట్ ఏసి ఫ్రై ఎవరు చెప్పుండరు. కానీ ఒక్కసారి సింపుల్‌గా చేసుకొని చూడండి. టేస్ట్ అనేది అమోఘంగా ఉంటది. మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలనిపించేలా ఉంటది. ఒక ముద్ద కూడా, ఒక మెతుకు కూడా వదలరనమాట. అలా మనం చక్కగా ఉడకపెడుతున్నాం కదా! తర్వాత మనం తీసుకున్న 2 ఉల్లిపాయలు కచ్చాపచ్చాగా పేస్ట్ ఆడాలి. పేస్ట్ ఆడి తెచ్చుకొని ఈ ఉడికి చికెన్‌లో ఎయ్యాలి. కొంచెం వాటర్ ఉందనగా లాస్ట్‌లో ఎయ్యాలనమాట. ఎందుకంటే చాలా మటికి వాటర్ లాగేసింది. అంతా లాగేసిన తర్వాత లాస్ట్‌లో కొద్ది వాటర్ ఉన్నదన్నప్పుడు ఉల్లిపాయ పేస్ట్ ఎయ్యాలి. అది కూడా కచ్చాపచ్చాగా చేసుకోవాలనమాట. ఆ పేస్ట్‌లో ఈ చికెను బాగా ఉడుకుతదనమాట. దానివల్ల టేస్ట్ మరింత పెరుగుతది. నేనైతే ఒక్కొక్కసారి ఒక్కో విధంగా చేస్తానండి. ఈ స్టైల్‌లో చేసి చూడండి. మీకు ఎక్కువ గ్రేవీ లేదు, చారు అవసరం ఇలాంటిది ఏమీ ఉండదండి. మీరు 2 ముక్కలేసుకున్నారంటే మీకు అన్నం అంతా కలిసిపోతది. అంత ఆహ్, ముక్కతో పాటు అంత గ్రేవీ ఉంటదనమాట. చూడ్డానికి గ్రేవీలా ఉండదు. ఫ్రైలా ఉంటది. కానీ తినేటప్పుడు మాత్రం మంచిగా ఉంటది. నేను మీడియం ఫ్లేమ్‌లో పెట్టి చక్కగా మగ్గనిచ్చాను. చూడండి ఇంకా వాటర్ వస్తూనే ఉంది. అలా ఉడుకుతూనే ఉంది. ఈ టైంలో మనం కొద్దిగా కారం ఏసుకోవాలి. నేను ఎక్కడ వాటర్ పోయలేదండి. పారమైనా గానీ ఆ వాటర్‌తోనే చక్కగా నేను ఫ్రై అనేది చేశాను. ముక్క అనేది చాలా బాగా ఉడికింది. తర్వాత ఇది మనం పచ్చి మసాలా మొత్తం మసాలాలన్నీ కలిపి ఉంటదనమాట. ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, చెక్క, లవంగ, యాలకు, గసగసాలన్నీ ఉంటాయి. కారంతో పాటు ఏసుకుంటే చక్కగా మసాలా అనేది ముక్కకు పడతది. చాలా టేస్ట్ ఉంటదండి. నాకు కొద్దిగా కారం సరిపోయినట్టు అనిపించలేదు. నేను మళ్ళీ ఏసుకుంటున్నాను. కారం అనేది, ఉప్పు అనేది ఎవరికి టేస్ట్‌కి తగ్గట్టు వాళ్ళు ఏసుకుంటే తినేదాన్ని బట్టి అడ్జస్ట్‌మెంట్ చేసుకుంటూ కొంచెం తక్కువ, ఎక్కువ తింటారు కాబట్టి అది మన చాయిసే. ఎవరు తినేదాన్ని బట్టి. నేను మీడియంగా తింటామండి. ఎక్కువ తినం. కానీ మా కారం మేము సొంతంగా పట్టించడం వల్ల నా కారం అనేది అలా ఉంటది. చూసారు గదా! మంచి గ్రేవీగా ఉంది. మీకు ఎవరికైనా ఇలా కావాలనుకుంటే ఈ టైంలో దించేసుకోవచ్చు. నేను ఫ్రై కాబట్టి నేను చక్కగా బాగా ఫ్రై చేసుకుంటాను. ఎర్రగా రోస్ట్‌గాని. అలాగ ఎర్రగా రోస్ట్‌గా ఫ్రై చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బావుంటదండి. అన్నంలో కలుపుకున్నప్పుడు కమ్మగా ఉంటది. లేదు మనం ఉట్టినా కూడా తినొచ్చు అలా ముక్కలో. అంత బావుంటదండి. చూడండి సింపుల్ నేనేం చేశాను ఉల్లిపాయ పేస్ట్ చేశాను. చికెన్ మగ్గబెట్టాను. ఉప్పు, కారం అన్నీ ఏసాను. మసాలా పేస్ట్ ఏసాను. కానీ కర్రీ అనేది యమ్మీగా వస్తదనమాట. టేస్ట్ అనేది ఎప్పటికీ మర్చిపోలేని టేస్ట్ వత్తది. దీంట్లో కరివేపాకేసాను. చికెన్ ఫ్రైలో కరివేపాకేస్తే టేస్ట్ చాలా బావుంటది. దీంట్లో మనం జీడిపప్పు కూడా ఏసుకోవచ్చు. ఆ టేస్ట్ వేరేగా ఉంటది. ఇంకా బావుంటది. కానీ ఈరోజు నేను ఈ విధంగా చేస్తున్నాననమాట. సింపుల్‌గా చూడండి ఏమీ కాదు. నేను చికెన్ ఏసాను. పసుపు, ఉప్పు ఏసి కొంచెం మగ్గబెట్టాను. అదిగో ముక్క ఉడికిందని చూపిస్తున్నాను మీకు. చక్కగా జ్యూసీగాని. తర్వాత ఉల్లిపాయ పేస్ట్ ఏసాను. ఉప్పు, మసాలా ఏసాను. చక్కగా కరివేపాకేసాను. నూనె తేరే వరకు ఫ్రై చేశాను. చక్కగా ఉడికిపోయిందనమాట. దగ్గరగా వచ్చే వరకు చక్కగా మనం ఫ్రై చేసేసుకోవాలండి. అలాగే ఫ్రై చేసుకుంటే చక్కగా చికెన్ ముక్కలు లేయర్లా వచ్చి ఎర్రగా ఫ్రై అయ్యి మనం అన్నంలో వేసుకున్నప్పుడు మనకి ఏమవుతుంది అనుకుంటున్నారు? అది
చక్కగా ముక్కేసుకున్నామనకి ఎంత అన్నం కలిసిపోతుందండి నూనెతోను దానితోను అంత టేస్ట్ ఉంటుందండి. నేను మరీ మరీ ఇన్ని సార్లు చెప్తున్నానంటే అది టేస్ట్